హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే నూడిల్స్ చేసుకుందాము. నూడిల్స్కి ఏమేమి కావాలో చూసేద్దామా. ఎగ్, క్యాబేజీ, నూడిల్స్ మసాలా, సాల్ట్, కారం, నిమ్మకాయ. ఇప్పుడు మనం ముందుగా ఎగ్ ఫ్రై చేసుకుందాము. కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని చూడండి, ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకుందాం బాండ్లీకి. ఇప్పుడు మనం ఒక ఎగ్ కట్ చేసుకొని వేసుకుందాము. మనం నూడిల్స్లో వేయడం వల్ల బాగా ఫ్రై కావు. మనం ఇలా ఒకసారి మెల్లగా ఇలా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టేసుకుందాము. నూడిల్స్ మసాలా బాగా కలుపుకోవడానికి మనము పెద్దపాటి బాండ్లు పెట్టుకుందాము. చూడండి, నూడిల్స్కి మనం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నా నేను. చూడండి, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు. అందులో క్యాబేజీ చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దామా. సరే, కలుపుకుందాము. మనం నూడిల్స్ చేసుకునేటప్పుడు ఇలా పొడుగాటి గరిటె అయితే చాలా బాగా ఉంటుంది. మరి చిన్నపాటిది అయితే కాలుతుంది మన చెయ్యి. చూడండి, ఈ క్యాబేజీ మరి మెత్తగా ఉడికిపోకుండా కొంచెం అంత 80% అంతా ఫ్రై అయితే సరిపోతుంది నూడిల్స్కి అయితే. అందులో తగినంత కారం, తగినంత సాల్ట్, వేసాం కదా, ఒకసారి కలిపేసుకుందాము. నూడిల్స్ చూడండి అయితే వేడి నీళ్ళలో వేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా చూడండి, ఒక 2-3 నిమిషాలు వేడి నీళ్ళలో వేసిన వెంటనే కొద్దిగా అంత ఆయిల్ వేసామంటే మనకు పొడి పొడిగా చూడండి ఇలా వస్తాయి. చూడండి, ఇలా చాలా బాగా వచ్చాయి నూడిల్స్ అయితే. మరి మెత్తగా ఉడకబెట్టామనుకో మనకు మెత్తగా అయిపోయి ఇలా పొడి పొడిగా రాకపోతే నూడిల్స్ అనేటివి బాగుండవు. ఇప్పుడు మనకు క్యాబేజీ, ఈ నూడిల్స్, ఉప్పు, కారము బాగా ఈ నూడిల్స్కి పట్టేలాగా కలిపేసుకుందాము. బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో నూడిల్స్ మసాలా వేసుకుందాము. నూడిల్స్ మసాలా వేసినాక ఒకసారి బాగా కలుపుకుందాము. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్, చూడండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. మనం ఎగ్ నూడిల్స్ వేయాలంటే ఇప్పుడు మనం ఈ నూడిల్స్లో వేసామంటే ఫ్రై బాగా కాదు, పచ్చివాసన ఉంటుంది. కాబట్టి నేను సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను నూడిల్స్లోకి. ఇప్పుడు ఎగ్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇలా కలిపేసుకుంటే తొందరగానే అవుతుంది. చూడండి, నిమ్మకాయ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము నిమ్మరసం అనేది
చూడండి, ఇలా లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే నూడిల్స్ అనేది చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. ఎంతో టేస్టీగా హెల్తీగా అందరూ ఇంటిల్లిపాది తినగలిగే నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్ట్గా ఉన్నాయి. చూడండి, చాలా బాగా వచ్చాయి. సూపర్గా ఉన్నాయి నూడిల్స్ అయితే. అలాగే ఈ నూడిల్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయి అనేసి.